మన పాకెట్లో డబ్బులు ఉన్నప్పుడు, మన బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బు నిండినప్పుడు, మన పర్స్లో నోట్లు కళకళలాడుతున్నప్పుడు ఆ డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలో అని తెలిసినవాడు చాలా నిజమైన తెలివైనవాడు. పోగొట్టుకోవద్దు. డబ్బు సంపాదించుకోవడం వేరే విషయం, ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకోవాలి. నిజమైన మంచి పనుల కోసం వాడాలి. లేదు కాదు నాకు డబ్బులు వస్తాయి, ఏం చేసినా కూడా నా లైఫ్లో డబ్బులు ఉంటాయి అని మూర్ఖత్వంతో ఎలా పడితే అలా ఖర్చు చేసి తాగి తందనాలాడి పబ్బులకి వెళ్ళి పార్టీలు చేసుకొని సినిమాలు షికార్లకు వెళ్ళి ఫ్రెండ్స్కి ఖర్చు చేసి కొంతమంది పడేస్తూ ఉంటారు డబ్బుల్ని. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, డబ్బు చాలా ఇంపార్టెంట్. డబ్బు ఉన్నప్పుడు సేవ్ చేసుకోవాలి. డబ్బు ఉన్నప్పుడు పడేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నేను చూశాను నా లైఫ్లో. పడేస్తారు, బెట్టింగ్లు ఆడతారు, లక్షలు పోగొట్టుకుంటారు, అయినా సిగ్గుండదు. మళ్ళీ డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రిపీటిషన్. మళ్ళీ తాగుతారు, మళ్ళీ తిరుగుతారు, మళ్ళీ పార్టీ చేసుకుంటారు. సేమ్ రొటీన్. డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలబడదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. పలానా వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అరే డబ్బులు ఇవ్వరా అని అడుగుతారు. ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు, ప్రతిసారి ఇవ్వరు. అర్థమైపోతుంది పలానా వాళ్ళు డబ్బుల్ని దుబారా చేసి ఎలా పడితే అలా ఖర్చు చేసుకుంటారు, మన డబ్బులు మళ్ళీ మనకి తిరిగి ఇవ్వరు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక ట్యాగ్ వేసేస్తారు, వీడిని నమ్మొద్దు అని చెప్పేసి. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఉన్నప్పుడు ఆదా చేసుకోవాలి. పడేసి మళ్ళీ ఒకళ్ళ దగ్గరికి వచ్చి చెయ్యి జాస్తే మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఒక స్టేటస్, ఒక గౌరవంతో చూడాలి, డబ్బున్నా లేకపోయినా కూడా. ఒకళ్ళ ముందు చెయ్యి చాచే ఆ స్టేటస్ని మనం తెచ్చుకోకూడదు. మన లైఫ్ని మనం డిసిప్లైన్గా, డీసెన్స్గా బతికి చూపించాలి. అది పవర్.